బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు ఈ రోజు సమ్మెను విరమించారు. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో ట్రక్కు డ్రైవర్లు సమ్మె చేశారు. సమ్మె ఎఫెక్ట్ తో పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యూ కట్టారు. దీంతో కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులను బంక్ యాజమాన్యం పెట్టింది. కేంద్రం ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ కేసుల కొత్త రూల్స్ ను వ్యతిరేకిస్తూ ట్రక్ డ్రైవర్లు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగడంతో గందరగోళం నెలకొంది. ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు ధర్నాను విరమించారు. ధర్నా నేపథ్యంలో వాహనదారులు పెట్రోల్ బంక్లకు క్యూ కట్టగా ధర్నా విరమణతో ఉపశమనం కలిగింది. మోటార్ వాహనాల చట్ట సవరణను నిరసిస్తూ తెలంగాణలో ఆయిల్ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన సమ్మెను విరమించారు. మంగళవారం ఉదయం నుంచి వారు ధర్నాకు దిగడంతో చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో వాహనదారులు మిగతా బంకులకు పరుగులు తీశారు. పెద్ద ఎత్తున బార్లు తీరారు. అయితే తాజాగా ట్యాంకర్ల యజమానులు ధర్నాను విరమించడంతో యథావిధిగా బంకులకు పెట్రోల్ సరఫరా కానుంది. ఇది వాహనదారులకు ఊరట కలిగించనుంది. హిట్ అండ్ రన్ కేసులో 7 లక్షల రూపాయల జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ ట్రక్, టాక్సీ, బస్ డ్రైవర్లు చేపట్టిన సమ్మె దేశవ్యాప్తంగా కొనసాగిన విషయం తెలిసిందే. ఈ సమ్మె ప్రభావంతో ఇప్పటికే బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకున్నాయి. ఈ 3 రోజుల సమ్మె నేపథ్యంలో రేపు కూడా బంకుల్లో ఇదే పరిస్థితి ఉండొచ్చని వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. సమ్మెను విరమించడంతో వాహనదారులు ఊరట చెందుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, చెప్పండి, ప్రస్తుతం పెట్రోల్ బంక్ దగ్గర ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? ఇప్పటికే ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మోటార్ వాహన చట్టం ఏదైతే ఉన్నదో దాని ఫలితంగా హిట్ అండ్ రన్ సంబంధించినటువంటి చట్టం తీసుకురావడం వల్ల 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తారని కోరడం తోటి మొత్తం కూడా డ్రైవర్లు ఏదైతే మోటార్ ట్యాంకర్ డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆందోళనని ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేయడం తోటి కేంద్ర ప్రభుత్వం చేయడం తోటి ఈ రోజు ఆందోళన కూడా విరమించారు. అయితే గత 3 రోజులుగా ఏదైతే ఇప్పటికే ట్యాంకర్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క సమ్మెను చేస్తున్న సందర్భంలో ఈ రోజు విరమించండి. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రధానంగా పెట్రోల్ బంకులలో డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇవన్నీ కూడా కొరత ఉంటుందని ఉద్దేశంతో ప్రజలు పెద్ద ఎత్తున ఏదైతే ఇప్పటికీ ఇంకొక 2-3 రోజుల పాటు రాదనే ఉద్దేశంతో కొన్ని ప్రాంతాల్లో ఏదైతే రాదనే ఉద్దేశంతో ఇప్పటికే చాలా చోట్ల కొన్ని చోట్ల స్లో స్టాక్ బోర్డులు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ పెట్రోల్ అయిపోయింది, డీజిల్ అయిపోయింది అనేటువంటి కొన్ని చోట్లలో పెట్రోల్ బంకులలో ఒకవైపు అయితే రెండో వైపు ఇంకా రాదనే ఉద్దేశంతో చాలా మంది వాహనదారులు కానీ అట్లాగే చాలా మంది ఎవరైతే ఉన్నారో ప్రజలు ఏదైతే ఈ యొక్క ప్రధానంగా పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చేసి పెద్ద ఎత్తున ఏదైతే ఈ యొక్క మనం పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న ఖమ్మంలో ఉన్నటువంటి ఏదైతే వైరా రోడ్ లోని బాబురావు పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాయని మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున ఇప్పటికే ఎవరైతే ఇక్కడికి వచ్చినటువంటి వాహనదారులు ఇక్కడ ఎవరైతే ప్రజలు ప్రధానంగా వాహనదారులు అడుగుతున్నారో వాళ్ళందరూ కూడా గత 3 రోజులుగా ఇక్కడికి రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండేటట్టుంది. అయితే ఇక్కడ మనం చాలా మంది పెట్రోల్ బంక్ దగ్గర ఎవరైతే వాహనదారులు వచ్చినటువంటి వాళ్ళు ఎందుకు రావడం లేదు ఏంటి అనేటువంటి విషయాల్ని ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ లో నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాయి. దేనికోసం ఇంతమంది పెట్రోల్ బంకులు సంబంధించినటువంటి ప్రధానంగా దేనికోసం ఇక్కడ ప్రజలు ఇంతమంది వస్తున్నారండి? గత 2 రోజులుగా ట్యాంకర్లు బంద్ ఒక ప్రైవేట్ ట్యాంకర్లు ప్రైవేట్ ట్యాంకర్లు బంద్ వల్ల అనిపిస్తుంది. నాకు రోజు కలిసి అలా కొంచెం ఒక 3-4 రెట్లు ఎక్కువ గిరాకు ఉంది. మామూలుగా ప్రైవేట్ ట్యాంకర్ లేదంటే అందుకే స్ట్రైక్ అని ఒక వారం నుంచి నడుస్తుంది. ఇప్పుడు కొద్దిగా కన్ఫర్మ్ అయ్యేసరికి ట్యాంకర్ బంద్ వల్ల ఇప్పుడు వస్తున్నారు ప్రైవేట్ ట్యాంకర్లు. ఏదైతే ప్రధానంగా ప్రైవేట్ ట్యాంకర్ల బంద్ నేపథ్యంలో ప్రజలు ఎప్పటికే గత వారం రోజులుగా ట్యాంకర్లు బంద్ కావడం తోటి ప్రజలకు పెట్రోల్ కొరత ఉంది ఉద్దేశంతో ఇంకా మరి కొద్ది రోజులు పడుతుందనే ఉద్దేశంతో ఇప్పటికి ప్రజలు మొత్తం కూడా ఏదైతే వాహనదారులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకున్నారంటే ప్రధానంగా ఈ యొక్క పెట్రోల్ బంక్ దగ్గర చేరుకొని తమ వాహనాలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఇప్పటికే ఏదైతే 2 వీలర్లు కావచ్చు 4 వీలర్లు కావచ్చు మిగతా ఎవరైతే వినియోగదారులు ఎవరైతే ఉన్నారో పెట్రోల్ వినియోగదారులు వాహనదారులు మొత్తం కూడా
ఆ పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చేసేసి తమ వాహనాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రావడం జరిగింది. ఎక్కడనే సంబంధించినటువంటి వాహనదారులు కూడా అడుగుదామి. సార్ చెప్పండి, ప్రధానంగా అంటే ఎందుకు ఇంత కొరత వచ్చింది, అట్లాగే ఎందుకు దీనికోసం వచ్చారు? లెక్క ఏదో వచ్చినట్టు పెట్రోల్ బంక్ పెట్రోల్ వెహికల్ ఉంది, పెట్రోల్ రేపు దొరకదుగా దాని ఉద్దేశం. అంటే ప్రధానంగా పెట్రోల్ దొరకదనేటువంటి వాహనదారుల నుంచి వచ్చినటువంటి ఏదైతే ఉన్నదో గత 3 రోజులుగా ఇప్పటికే 6 రోజుల మట్టి డ్రైవర్లు సమ్మె ఉన్నది. ఇప్పుడు కూడా రాదు, ఇంకా 3 రోజులు అనేటువంటి ఒక ఆందోళనతోటి మేము వచ్చామనేటువంటి వాహనదారులు చెప్తున్నారు. ఇక్కడనే చాలా మంది ఇంకా మిగతా వాహనదారులు కూడా సంబంధించినటువంటి చెప్పండి. కాలంలో బ్యాక్ పట్టిన పెట్రోల్ ధరలు ఎక్కువైపోతున్నాయి, మా వల్ల కావట్లేదు. మేము మిడిల్ క్లాస్ వాళ్ళం, ఈ బతుకు బతకాలంటే ఇంత పెట్రోల్ కాస్ట్ ధర పోయించాలంటే మా వల్ల కావట్లేదు. ఇక్కడనే ఏదైతే ప్రధానంగా వాహనదారులు ఒకవైపు అయితే, రెండో వైపు పెట్రోల్ బంక్ ధరలు కూడా పెరుగుతున్నాయి అనేది అంటే వాహనదారులు చెప్తున్నారు. రెండో వైపు ప్రధానంగా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు ఈ యొక్క సంబంధించినటువంటి మొత్తంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉందో మోటార్ వాహన చట్టం పరిధిలో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఏదైతే ఈ యొక్క కొన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల మేము బస్సు డ్రైవర్లు అంటే ప్రధానంగా ఏదైతే ట్రాన్స్ఫర్ డ్రైవర్లు మొత్తం కూడా సమ్మె చేసినటువంటి పరిస్థితి అది ఈ రోజు నిర్వహించడం జరిగింది. నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ నుండి ప్రధానంగా వాహనదారులు ఈ యొక్క ఏదైతే వారికి నష్టం జరుగుతున్న నేపథ్యంలో వారు ఇక్కడికి రావడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఈ యొక్క 2-3 రోజులలో ఈ యొక్క వాహనాలకు ఇబ్బంది లేకుండా అంటే పెట్రోల్ బంకులకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా అవి ట్యాంకర్లు నిర్మించారు కాబట్టి అంటే సమ్మె డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ట్యాంకర్లు డ్రైవర్లు సమ్మె నిర్మించారు, ఎలాంటి ఇబ్బంది కొరత ఉండదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ యజమానులు చెబుతున్నారు. ఎట్లాంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే నిర్మించారు. ఈ యొక్క కొన్ని చోట్ల మాత్రమే స్టాక్ అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడైతే మళ్ళీ యథాతథంగా మొత్తంగా మళ్ళీ పెట్రోల్ బంకు తెరుచుకుంటాయి, ఇబ్బందులకు వాహనదారులకు ఇబ్బంది ఉందని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నట్టు యాజమాన్యాలు చెప్తున్నాయి. తో మాట్లాడతాం. అలాగే ఇదే అంశం గురించి మనకి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్ చెప్పండి, అయితే ప్రస్తుతం ట్యాంకర్ డ్రైవర్లు సమ్మె విరమించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. యథాస్థితికి వచ్చే అవకాశం ఎంతవరకు ఉందంటారు? రైట్ రవి చెప్పండి, అయితే ప్రస్తుతం అయితే సమ్మె విరమించారు. అయితే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు బార్లు తీరారు, ఇది మళ్ళీ యథాస్థితికి రావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అంటే గత 3 రోజులుగా ఏదైతే ఇక్కడ గత 10 రోజుల నుంచి ఏదైతే సమ్మె ఉన్నదో ఆ సమ్మె ఈ రోజు విరమించడం జరిగింది. అయితే 10 రోజులు బట్టి కొంత ట్యాంకర్ల కొరత ఉన్నమాట వాస్తవే. అయితే పెట్రోల్ కూడా ఆ ట్యాంకర్ల కొరత రావడం వల్ల పెట్రోల్ కొంత కొరత ఉన్నమాట వాస్తవే. కానీ ఇప్పుడు ఏదైతే ట్యాంకర్ల డ్రైవర్లు ఆందోళన విరమించిన నేపథ్యంలో ఇక్కడ నుంచి యథాతథంగా ఏదైతే ట్యాంకర్లు రావడం జరిగింది, వాహనదారులకు కూడా ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుంది. అట్లాగే వాహనదారులకి అంటే పెట్రోల్ కొరత కూడా ఉండదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు చెబుతున్నాయి. రేపటి నుంచి ఇంకా యథాతథంగా ఈ యొక్క పెట్రోల్ కొరత అయితే ఉండదని చెప్పేసి అయితే పెట్రోల్ బంక్ యాజమాన్యాలు చెబుతున్న పరిస్థితి నెలకొని ఉండదు. రైట్ రవి, మీరు హోల్డ్లో ఉండండి. అలాగే మా ప్రతినిధి కిరణ్ ఉన్నారు. కిరణ్ చెప్పండి, అక్కడ ప్రస్తుతం పెట్రోల్ బంకుల దగ్గర ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఏదైతే ట్రక్ డ్రైవర్స్ అందరూ కూడా హిట్ అండ్ రన్ పేరుతోటి కేంద్రం తీసుకొచ్చినటువంటి కొత్త చట్టానికి పూర్తిగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కూడాను ఆందోళన బాట పట్టించడానికి తెలిసిందే. ఏదైతే భారతీయ శిక్షణ స్థానంలో కేంద్రం ఇటీవల భారత న్యాయ సంహితను తీసుకొచ్చింది. దాదాపు 163 సంవత్సరాలు అంటే బ్రిటిష్ కాలం నాటి ఈ చట్టాన్ని పూర్తిగా తొలగించి కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో ఏదైనా ప్రమాదవశాత్తు ట్రక్ డ్రైవర్స్ ఏదైనా ప్రమాదం చేసినట్టయితే దాదాపు 10 ఏళ్ల జైలు శిక్ష, మరో 7 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ ఇటీవల 2023 డిసెంబర్ 12వ తారీఖున కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం. దీన్ని అంతటి వ్యతిరేకిస్తూ ట్రక్ డ్రైవర్ల సంఘం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన బాట పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు, మరోవైపు కర్ణాటక, బీహార్, పంజాబ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మరోవైపు తెలంగాణలో కూడాను 2 రోజుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వినిపిస్తున్నాయి. ఇంకో పక్క ఎప్పుడైతే ఈ ఆయిల్ ట్యాంకర్స్ సమ్మెబాటు పట్టిన నేపథ్యంలో పెట్రోల్ దొరకదనేటువంటి ఒక భయంతో వాహనదారులు, 4 వీలర్స్ వీళ్ళందరూ కూడా
పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల దగ్గర బాధించిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల నో డీజిల్ నో పెట్రోల్ అనే బోర్డులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో ఈ ఆందోళన విరమించుకోవాలని చెప్పి అప్పటికే కేంద్రం కూడా మరి కాసేపట్లో ఈ ఏదైతే ట్రక్ డ్రైవర్స్ అసోసియేషన్ ఉందో, ఆల్ ఇండియా ట్రక్ డ్రైవర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఆ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తాయి. దీనికి సంబంధించి వాళ్ళకి ఒక సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం మీద మనం చూసినట్టు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా రహదారి భద్రతా ప్రమాణాల్లో భాగంగానే ఇటువంటి రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒక రకంగా ఏకీకరిస్తే, మరోవైపు పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఎందుకంటే 10 ఏళ్ళు జీవిస్తే 7 లక్షల రూపాయలు జరిమానా అంటే వీళ్ళు అసలు అసాధ్యం కాని పని, ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం కేంద్రం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా తెల్లవారుజామున ఈ వాహనాలు వెళ్ళేటప్పుడు గుద్దేసి ఎవరైనా సరే వాహనం నడిచే వ్యక్తులు కానీ మరోవైపు మార్నింగ్ వాక్ చేసిన వాళ్ళని కానీ అదే 2 వీలర్స్ మీద వెళ్లే వాళ్ళు కూడా ఎక్కువ ప్రమాదాలు సంభవించే పరిస్థితి జాతీయ రహదారులు. ఈ నేపథ్యంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. అయితే ఈ డ్రైవర్స్ మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారు. దీని ప్రభావం ఏదైతే ఉందో వాణిజ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు అయితే తలెత్తే పరిస్థితి. అయితే